ఇప్పుడు గ్రూపిజం అన్నావు కదా డార్లింగ్. మెల్లిగా మాట్లాడరా ప్లీజ్ రా. గ్రూపిజం అన్నావు కదా. నువ్వు మన అవినాష్ అన్న అలాగే రోహిణి గారు ఎప్పుడు ఏది జరిగినా ఒక రూమ్లోకి పోయి వాళ్ళు ఎలా అంటున్నారు వీళ్ళు ఎలా అంటున్నారు వాడు ఎలా అంటున్నాడు అది కూడా గ్రూపిజమే కదా. ప్రతి దాంట్లో మీరు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. అలా అంటున్నారు ఇలా అంటున్నారు అనేది గ్రూపిజం కాదు. ఓకే, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని నామినేట్ చేద్దాం, ఒకరిని టార్గెట్ చేద్దాం, మనం వాళ్ళని ఇది చేస్తే ఇది అవుతుంది అనుకోవడం గ్రూపిజం. ఓకే, ఇదే సీజన్లో టేస్టీ తేజ గాడు లాస్ట్ సీజన్లో గ్రూపిజం గురించి నేనే నామినేషన్స్లో మాట్లాడారని చెప్పి నాకు బీభత్సమైన క్లాస్ పీకారు. నువ్వే చేస్తున్నావు. ఈ సీజన్లోనేమో చేస్తే తప్పేంటి అన్నారు. నాకేం అర్థం కాదా ఇది. అండ్ ఇంకొకటి, అది క్లారిటీగా మా ముగ్గురు అంటున్నావు కాబట్టి మా ముగ్గురం ఎప్పుడు ఎక్కడ కలిసి ఆదిత్య గారిని నామినేట్ చేద్దాం, శివ గారిని నామినేట్ చేద్దాం, లోకేష్ గారిని నామినేట్ చేద్దాం మాట్లాడుకోం. అది ఎవడి ఇండివిజువాలిటీ వాడిది. ఓకే, అండ్ బేసిక్గా రోహిణి గారికి నేను అంత బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే దసరా అప్పుడు దీపావళి అప్పుడు ఫ్యామిలీ వీడియోస్ వచ్చినాయి. ఫ్యామిలీ వీడియోస్ వచ్చినప్పుడు నాకు రోహిణి గారికి ఇద్దరికి పెట్టినప్పుడు నేను ఫస్ట్ గంగవ్వకి ఇచ్చేసా. గంగవ్వ కొంచెం ఎమోషనల్ అలా బిడ్డను చూసుకోవాలని ఉన్నాను. గంగవ్వకి నా వీడియో మేడం గంగవ్వ గారికి ఏంటని చెప్పి నాగార్జున గారికి చెప్పి అప్పుడు రోహిణి గారికి నాకు వచ్చినప్పుడు సెకండ్ థాట్ కూడా లేకుండా రోహిణి గారు తేజాకి ఇవ్వండి అన్నారు. నాకు రోహిణి గారికి ప్రొఫెషనల్ పరిచయమే కానీ పెద్ద బాండింగ్ లేదు. ఇప్పుడు నన్ను ఈవెంట్స్లో కలిసినప్పుడు హాయ్ మేడం బాగున్నారండి అంతే, అంతకు మించి బాండింగే లేదు. అటువంటిది ఆవిడ వాళ్ళ మదర్ గారి వీడియో వదిలేసి నాకు త్యాగం చేశారండి. ఇది గ్రూపిజమా? కాదు. ఆవిడ నాలోని ఒక ఎమోషన్ అర్థం చేసుకుని నాకు ఇచ్చారు. రిపీట్గా నేను తనకి గ్రాటిట్యూడ్గా ఏదో చేయాలనుకున్నా. దానికోసం గుడ్డు మేడం గారికి ఇవ్వాలనుకోవడం కానీ, శాక్స్ చేసేటప్పుడు మేడం గారికి సపోర్ట్ చేయడం కానీ, బికాస్ తను నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసింది. ఐ హ్యావ్ ఏ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్తో ఆమెకి ఇవ్వాలనుకుని నేను చేయాల్సింది చేసిన అంతే. నా వల్ల అవినాష్ అని ఎప్పుడూ ఏం బెనిఫిట్ పొందరా. కాకపోతే మా ముగ్గురు కలిసి బిగ్ బాస్ అనే దాంట్లో వాళ్ళిద్దరికి కామెడీ టాస్క్ ఇస్తున్నారు. అది ఎంటర్టైన్మెంట్ జోనరే. దానివల్ల వాళ్ళతో ఇంకా నాకు చేయటానికి స్కోప్ దొరికింది. ఫన్ యాంగిల్ అనేది బేసిక్గా లాస్ట్ సీజన్లో నేను ఒక్కడనే శివాజీ గారితో కానీ, శోభాతో కానీ, అమర్తో కానీ నేను ఒక్కడనే వాళ్ళతో నాకు లైవ్లీ ఇంటరాక్షన్ ద్వారా ఆ కామెడీ అనేది ఫన్ జనరేట్ అయిపోయింది. ఈ సీజన్లో నాకు అందరితో కనెక్ట్ కావడానికి టైం పట్టింది. ఎందుకంటే సగంలో వెళ్ళా కదా, సగంలో వెళ్ళినప్పుడు కనెక్ట్ కావడానికి టైం పట్టింది. ఫస్ట్ వీకే నాకు హెల్త్ పరంగా అప్సెట్ అయ్యి లో అయిపోయాను. ఆ టైంలో కూడా వాళ్ళిద్దరు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా కంటిన్యూస్గా ఫస్ట్ 2 వారాలు మన కామెడీ టాస్క్లో చేయటం, ఆ రకంగా బాండింగ్ అనేది బలపడింది. అదే కంటిన్యూ అయ్యింది అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు నార్మల్గా మన బాధలు చెప్పుకున్నా ఇప్పుడు అవినాష్ అంతా కూర్చొని అన్న హౌస్లో ఎవరైనా మనకు సపోర్ట్ చేయాలన్నా, లేకపోతే మనం అవ్వలేం అని చెప్పి అక్కడ చిన్న కొంచెం ఎమోషన్ కానీ, అంటే ప్రతిదీ బాధను పంచుకున్నప్పుడు మమ్మీ రానప్పుడు కూడా అన్న నా వల్ల అవ్వట్లేదన్న, అది ప్రతిదీ బాధను పంచుకుంటున్నామంటే జస్ట్ ఫ్రెండ్గా. బయట చాలామంది అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా వాళ్ళు కూడా గ్రూపిజం కదా అని నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు జనాలు అడిగిన క్వశ్చనే నిన్ను ఇప్పుడు అడిగి దానికి ఆన్సర్ చెప్పే కదా. చెప్పు. నేను వెళ్ళంగానే ఈరోజు అయిపోయింది కదా, దాని గురించి నాకు మాట్లాడుతూ అనవసరం కానీ పేర్లు అవన్నీ 3-4 కలిసి దేంట్లో కూడా చెప్తా. సెకండ్ వీక్ కిల్లర్ గర్ల్స్ నామినేషన్స్లో నేను గోతం వేసుకొని ఉన్నప్పుడు ఒక 3-4 కలిసి ఓకే మనం ఈ పాయింట్ పెడదాం, పక్కన ఒక తుప్పాస్ పాయింట్ పెడదాం, అప్పుడు తేజ నామినేట్ అయిపోతాడు అనే సెన్స్ మాట్లాడారు. జనాలందరూ చూశారు. దాన్ని నేను ఓపెన్గా చెప్పా. మీరు బేసిక్గా బిగ్ బాస్ నామినేట్ చేయమన్నారు, మీరు ఓజీ వర్సెస్ రాయల్ చేయాలి, ఓజీ వర్సెస్ తేజ చేశారు చూసుకోండి అని చెప్పి నేను ఓపెన్గా చెప్పా అక్కడ. అవును, సెకండ్ వీక్లో వాంటెడ్గా జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూపిజం. ఇప్పుడు నేను దాన్ని ఎప్పుడు పాయింట్అవుట్ కూడా చేయలేదు. ఎవరి ఆట వాళ్ళదే. ఇప్పుడు కోడిగుడ్డు వేసినప్పుడు మీరు డిస్కస్ చేశారు కదన్న, యాక్చువల్గా కోడిగుడ్డు వేసే ముందు ఎవరెవరు అక్కడ వస్తారు, నేను ఈ పాయింట్ చెప్తా, అమ్మ ఈ పాయింట్ చెప్పుద్ది, నేను వెనక్కి తగ్గను, ఆవిడ వెనక్కి తగ్గదు, ఏదైతే అవుద్దని ముందే మాట్లాడుకుని వచ్చారు. అదేంటంటే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్. ఎస్, అప్పుడు గుడ్ అయితే వేసారు, నీ వల్ల తప్పు జరిగిందని ఒక చిన్న బ్లేమ్ వచ్చింది. దాని తర్వాత రోజు నిన్ను నామినేట్ చేశారు అందరూ. ఓకే నాది తప్పు అని ఒప్పుకుని ఆవిడ తప్పు కదా నేనే కనిపించానా అని అన్నారు కదా. ఆల్రెడీ మీరు తప్పు చేశారంటే ఇంకా అక్కడ యాక్సెప్ట్ అన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి కదా. వేరే వాళ్ళు తప్పు చేసిన బల్లే సూపర్ అదిగా డార్లింగ్, ఫస్ట్ నువ్వే కదా తప్పు అనేది ఒప్పుకున్నా కదా. నేను ఒప్పుకోకపోతే తప్పురా. మరి ఒప్పుకోకపోతే సైలెంట్ అయిపోయి ఉంటే జనంలో ఇంకా హీరో అయ్యేవాడు కదా. నాకెందుకు హీరో? నేను కమెడియన్ కానీ నాకు హీరో వద్దు.